హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం శ్రీకృష్ణుడి జీవితం ఎలా గడిచింది అనే దాని గురించి తెలుసుకుందాం. కృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా ఏనాడు ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు మనకు కష్టాలుగా కనిపించవు. ఇక శ్రీకృష్ణుడు పైకి సుఖంగా హాయిగా ఉన్నట్లు కనిపించినా పుట్టింది మొదలు దేహత్యాగం చేసేవరికి కూడా ఎన్నో కష్టాలు సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై స్థిర జీవనం లేకుండా కాలం గడిపాడు. శ్రీకృష్ణుడు పుట్టక ముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు చెరసాలలో మగ్గిపోయారు. శ్రీకృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరు నిమిషమే తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అనేక కష్టాలతో రేపళ్లకు వలసపోయాడు. పురిటికందుకే ఎన్నో కష్టాలు. కేవలం కొన్ని రోజుల వయసుకే శ్రీకృష్ణునిపై మొదటి హత్యా ప్రయత్నం జరిగింది. ఆ హత్యా ప్రయత్నం చేసింది పూతన. అప్పటి నుండి కృష్ణునికి దినదినగండంగానే గడిచింది. శ్రీకృష్ణుని శైశవ దశ, బాల్యదశ కూడా శకటాసురుడు, తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేశి, వ్యోమాసురుడు మొదలగు ఎందరో రాక్షసులతోటూ, శంఖాచూడుడనే యక్షునితోనూ, కాళీయుడు అనే సర్పరాజుతోనూ పోరాటాలతోటే సరిపోయింది. కేవలం 16 ఏళ్ల నాటికే ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలను శ్రీకృష్ణుడు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత జరాసంధునితో వరుసగా 17 సార్లు భీకర యుద్ధం చేయవలసి వచ్చింది. అన్నిసార్లు శ్రీకృష్ణుడే జయించాడు. కానీ క్షణం విశ్రాంతి లేకుండా పోయింది. అంతలోనే కాలయవనుడు అనే గర్విష్ఠిని అంతం చేయవలసి వచ్చింది. యుద్ధాల వల్ల ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలుగుతుందని భావించిన శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడు. అనంతరం రుక్మిణిని వివాహమాడేందుకు ఆమె అన్నయ్యైన రుక్మితో పోరాడాడు. సత్యభామను పొందిన ఘట్టంలో కూడా శమంతకమణిని అపహరించాడనే నిందను, ఒక హత్యా నేరాన్ని మోశాడు. ఎన్నో కష్టాలు పడి పరిశోధించి శమంతకమణిని సాధించి తనపై మోపిన నిందలను పోగొట్టుకున్నాడు. జాంబవతిని పెళ్లాడే ముందు ఆమె తండ్రి అయిన జాంబవతునితో భయంకర యుద్ధం చేశాడు. అష్టమహిషుల్లో ఒకరైన నగ్నజాతిని వివాహం చేసుకోవడానికి మదించిన ఆంబోతులతో పోరాడవలసి వచ్చింది. జీవితమే ఒక పోరాటమయ్యింది శ్రీకృష్ణునికి. చివరకు సంసార జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నాడు. భార్యల మధ్య అసూయలు, వైషమ్యాలు ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వుతోనే ఎవరికి వారిని సమర్థిస్తున్నట్టు నటిస్తూనే చక్కటి గుణపాఠాలను నేర్పుకొచ్చిన మగధీరుడు ఆయన. సత్యభామ కోరిన పారిజాత వృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు. తననే నమ్ముకున్న పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు. ఆయుధం పట్టకుండా, యుద్ధం చేయకుండా శత్రువులు చేసిన గాయాలకు గురయ్యాడు. కురుక్షేత్రంలో దుష్టజన నాశనం పూర్తయినా శ్రీకృష్ణుని కష్టాలు తీరలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాంధారి చేత శపించబడ్డాడు. యదువంశం నాశనమైపోవాలని గాంధారి శపించింది. శ్రీకృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని స్వీకరించాడు. ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు, బాధపడలేదు. చివరికి తన కన్న కొడుకు ద్వారానే యదువంశ నాశనం జరిగింది. యాదవుల నాశనానికి ముసలం పుట్టింది. తన కళ్ళ ముందే తన సోదరులు, బంధువులు, మిత్రులు, కుమారులు, మనుమలు అందరూ ఒకరినొకరు నరుక్కుంటూ చనిపోతూ ఉంటారు. విధి విధానాన్ని అనుసరించి అలా చూస్తూ నిలబడ్డాడు కృష్ణుడు. సోదరుడైన బలరాముడు సైతం తన కళ్ళ ముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇలా శ్రీకృష్ణుని జీవితం మొత్తం అష్ట కష్టాలతో గడిచిపోయింది. భగవంతుడు కృష్ణునిగా మానవ రూపం దాల్చి మానవుల కంటే ఎక్కువ కష్టాలు, సమస్యలు అనుభవించి చూపించాడు. శ్రీకృష్ణుడు అనుభవించిన కష్టాలలో 100వ వంతు కష్టాలు కూడా మనం అనుభవించట్లేదు. కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పడం సులభమే, అనుభవించడమే కష్టం. కానీ శ్రీకృష్ణుడు అన్నీ భరించి, అనుభవించి, ఆచరించి చూపించాడు. అందుకే జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా నిగ్రహాన్ని కోల్పోకుండా ఉండడమే మానవ లక్షణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.